ఏదన్నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ భూముల అమ్మకానికి సంబంధించి హిల్ట్ పాలసీ మీకు ఐడియా ఉండొచ్చు కదా 9,000 ఐ థింక్ సో 900 ఎకర్స్ ఆ. సంబంధించి అయిపోయినట్టేనా దాని పని చేసినట్టేనా అంతే అన్న ఎంత బాబు పని అన్న ఉమ్. నువ్వు అమ్మకానికి పెడతావు కానీ ఎవరు కొనడా అన్న వీళ్ళు అమ్ముకుంటుర్రు మార్కెట్ పడిపోయింది ఎంత ఎందుకన్నా భూమి ఇప్పుడు అక్కడ మొన్న అయితే మన ఇక్కడ ఇది కోకపేటలో 140 కోట్లు 150 కోట్లకి ఎకరం పోయింది కదా గాడి గుడ్డిపోయింది అంత మార్కెట్ వీళ్ళే కొనుక్కుంటారు కానీ అని ఎవడు కొనడా అన్న సినిమా లేదు నీకు ఆ సంగతి తెలుసా అన్న ఉమ్. నువ్వు ఒకసారి హైదరాబాద్ రింగుల రోడ్డు దగ్గర పైసలు ఏడున్నాయన్న ఎవడు అదే అంటున్నావు ఇప్పుడు 140 కోట్లకి ఎకరం 150 కోట్లకి ఎకరం అన్నా నీకు ఒకటి చెప్తా ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు చుట్టుపో నీ ఫ్యూచర్ సిటీ పక్కన పెట్టేసి ఉమ్. రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు అవును, చాలా ఇవాళ- మంది రియల్ ఎస్టేట్ పడిపోయా కూర్చున్నారు ఇవాళ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళ అపార్ట్మెంట్లు అమ్ముడిపోక ఇవి ఆల్రెడీ అమ్ముడిపోయినా చూపించడానికి రింగ్ రోడ్డు బయట కనవానికి వీళ్ళే బట్టలు ఆరేస్తుండ్రే అబ్బా పగలంతా బట్టలు ఆరేస్తున్నాయి నేను అమ్మేరాని నమ్మేయనికి రాత్రి ఏమో లైట్లు వేసి పెడుతుండ్రు వాళ్ళే సీరియల్ లైట్లు వేసి పెడుతుండ్రు కొన్నిట్లలో బుడ్డీలు పెడుతుండ్రు పండుగప్పుడు అదే ఇవి నాకెట్లా తెలుసు అంటే ఈ కొండకల్లు ఎన్హెచ్ఆర్సీ 5 రోజులు ఎంక్వైరీ కానీ వచ్చాను నేను వేసిన కేసు పైన కొండకల్ భూముల మీద అది చూడడానికి పోయినా ఆహా. పోయినాక సేమ్ లైట్లు సేమ్ బట్టలు పొద్దుగాలి ఇప్పుడు రోజు అవే బట్టలు ఆరేసి ఉంటాయి అన్న. ఒక రోజు చూసినా రెండో రోజు చూసినా మూడో రోజు దగ్గర ఆపి చూసినా సేమ్ బట్టలు దగ్గర పోయి చూసినారు నేను ఫ్లాట్ కనుక్కోవాలి పోయి పలానా ఫ్లోర్లోనే కావాలి నాకు 30 సార్ ఖాళీగా ఉంది మరి బట్టలు ఆరేసి ఉన్నాయి కదా సార్ ఓ సబ్బే బోగస్ అరే ఓ సబ్ బోగస్ బాయ్ అంటే అయితే ఇది కొత్త టెక్నిక్ నేర్చుకుని బిల్డర్ అమ్ముడు పోని అదే. ఎవడు ఆ కోట్లలో ఎవడు కొంటారు అన్న అన్న ఎవడు కొంటలేడు అన్న సెకండ్ హ్యాండ్ లోన్లు కూడా ఇస్తారు బ్యాంకు లోన్లు బ్యాంకులో కట్టే పరిస్థితి ఇవ్వట్లే, లేదు అవును, అవును. ఇలా ఉద్యోగుల దగ్గర వాడి నెల జీతంతో వాడి ఇల్లు గడుపుకుంటేనే మహా ఎక్కువ ఏది పాత జీతాలే కదన్నా కొత్త డిఎల్ యాడ్ కాలే కదా కొత్త డిఎల్ యాడ్ కాలే కొత్త ఇవి యాడ్ కాలే కొత్త పిఆర్సీ యాడ్ కాలే వాళ్ళ జీతం పెరిగే ఛాన్స్ లేదు పాత జీతాలతో ఎవడు కొనాలి కొంటే మీ అనుమూలలో కొనాలి 20 మంది 30 మంది మీ బ్యాచ్ అంతే. మీ దండుపాలెం గ్యాంగ్ కొనుక్కోవాలి మీ దండుపాలెంతో చేతులు కలిపిన ఈ సిఎస్ రామకృష్ణరావు అసంటోడు సందీప్ కుమార్ సుల్తాని అసంటోడు ఇంకోడు ఈ మధ్యలో ఐటీ మొన్న అక్కడ టెంట్లే వాడ మైకులు పెట్టినాడు వాడే గ్లోబల్ వేణు ఏదో వేణు అని పేరు గ్లోబల్ సమ్మిట్లా ఈ ఐటీ పెట్టు సూట్ బూట్ వేసుకుని వాడు దొంగ వాడు మొత్తం ఈసోటి గ్యాంగులు తప్ప ఇక ఎవరు కొంటారు చెప్పాలా వేరే కామన్ మ్యాన్ కొన సీతక్క కొనగలుగుతుంది పాపం ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకుంటుందంట ఏది అడవిలో సీతక్క వేసుకున్నట్టుగా చిన్న పర్ణశాల వేసుకుంటుందంట ఓకే మంచిది సరే ఇంకొక విషయం ఈ కాంగ్రెస్ సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరు అన్నప్పుడు ఇంకా మల్రవి రవియా ఆయన చిన్నారెడ్డి ఉండే అంతకుముందు చిన్నారెడ్డి ఉండే రైట్ మొన్న ఏదో నేను ఒక వార్త తిన్నా సోషల్ మీడియాలో మేఘారెడ్డి అనేట ఆయన చిన్నారెడ్డి మీద సర్పంచులు గెలవకుండా చేసి నన్ను మల్లురావుని ఘోరంగా చేసిన అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చింది ఏమైందన్న ఎంతవరకు వచ్చింది నేను లేను కదా కాంగ్రెస్లో మామూలుగా చూస్తుంటారు కదా అప్పుడప్పుడు చిన్నారెడ్డి నా సస్పెండ్ చేసింది మరి ఇప్పుడు ఆయన చేయరా ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా వాళ్ళు నేను పార్టీకి వ్యతిరేకం చేసిన సస్పెండ్ చేయలే అదే నువ్వు మనస వాచ కర్మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరికీ దగ్గరుండి నేను ఒక్కడు కూడా నా మీద ఒక్క ఎమ్మెల్యే ఫిర్యాదు చేయలే అవును అది నేను ఇచ్చిన మేనిఫెస్టో మీద చైరా పిల్లగా అని చెప్పి అడిగిన 2 లక్షల నౌకర్లు అన్నావు వాళ్ళ కోసం నిరుద్యోగులు తిరిగినరు ఆ పాయింట్ మీద నాకు లొల్లయింది అంతే మా బట్టిగాని కింద కూర్చోబెట్టినావు నువ్వు మీద కూర్చున్నావు పూజల మీద అంటే నేనే కావాలని కూర్చున్నా అని సిగ్గులేని బట్టిగాని అన్నాడు పైసల కోసం పవర్ కోసం అదేందానా నేను దిగజారిన అట్నే అంట మర్యాద ఇయ్య అవసరం లేదు అంటే మరి తొందర జొరగొడతాను అంటలేను కదా అయితే అర్థమైందా ఆ విషయాన్ని సస్పెండ్ అయినా కానీ ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఫస్ట్ సస్పెండ్ కావాలి అదే అంటే ఇప్పుడు చిన్నారెడ్డి చేసిన డైరెక్ట్ ఆయన మెగారెడ్డి ఆయన ఎమ్మెల్యే మొత్తుకుంటున్నాడు కదా వనపర్తి ఎమ్మెల్యే మరి ఏం పరిస్థితి అంటారు ఎమ్మెల్యే ఈయన రేవంత్ శిశువుడు ఆయన అంటే కాంగ్రెస్ కట్నే ఉంటుందా రెడ్లకు న్యాయము మేఘారెడ్డి రెడ్డే కదా అదే చిన్నారెడ్డికి అయితే న్యాయము బక్కచర్చన్కి అయితే న్యాయం అంటున్నా నేను బక్క జెర్సన్కి న్యాయము వేరే వాళ్ళకి కూడా చాలా రోజుల తర్వాత చేసింది కదా ఎమ్మెల్సీలు అన్న నేను ఏడ కూడా పార్టీ లైన్ దాటలే నేను పార్టీ లైన్ లోపలనే ఉన్నా పార్టీలో ఉన్నా ఇప్పటికి కూడా కాంగ్రెస్ చేస్తారే అంటారు ఇంటర్నల్ డెమోక్రసీ లైన్లోనే నేను ఉండే నేను ఏడ కూడా దాటలే నేను ఆ రోజు కామరాజ్ నాడరు కాంగ్రెస్ పాలసీ పైన కట్టుబడి ఉన్నాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఆమె భయపడుకుంటూ వచ్చేది వీళ్ళు అడుగుతారని
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కార్యవర్గ సభ్యుని ఏఐసిసి మెంబర్ను పిసిసి జనరల్ సెక్రటరీ నేను బరాబర్ క్వశ్చన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని. అదే నా పార్టీనే నేను 100% లోపల వాళ్ళు ప్రిపేర్ రావాల్సిందే, అట్లా ప్రిపేర్ అట్లా నేను నిలదీసేది. అప్పటి నుంచి కూడా అంతే ఉంటుంది, ప్రిపేర్ ఎప్పుడు అంతే వాళ్ళు జవాబు చెప్పాలన్నా. మామూలు ప్రిపేర్ రాకపోయేది ఎప్పుడు కూడా. ఎవరు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ వీళ్ళంతా కానీ అంతా వాళ్ళు వచ్చి ఏదో మీటింగ్ నడిపితే ఎవరు అడుగుతారన్న? నేను ప్రిపేర్ అయిపోయి అడిగేటోని నేను. ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో మీటింగ్ అయింది, కేసీఆర్ గారు క్వశ్చన్ అడిగినావు, నేను ప్రిపేర్ అవ్వలేదా, నువ్వు ఎట్లా అడిగినావని అడిగినా. ఎట్లా అడిగినావు నువ్వు? అర్థమైందా అన్న? అట్లా అడిగే స్వేచ్ఛ ఉందా అన్న ఇంటర్నల్గా? ఉంది. అవును అవును మీకుంది. రాహుల్ గాంధీ రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు రాహుల్ గాంధీ దగ్గర పిఏ ఉంటాడు అలంకారాన్ని. నేను ఇంద్రసేనారెడ్డి వాళ్ళ తమ్ముని కొడుకు ఇద్దరం పోతుంటే వాడు నన్ను పిలిచి నువ్వు పోయి ధర్నా చెప్పు గేట్ కాడ, నువ్వేమో చెప్ప నీకన్నా, నువ్వు అందరు చేతులు కట్టుకుంటారు ఆయన అంటే. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పోయి చేతులు కట్టుకుంటారు అలంకారం అయితే. నాకేంది నువ్వు ఎవరి నువ్వు పిఏ నెలకు 60,000-70,000 జీతం తీసుకుంటావు, నువ్వు నాకు ఆల్రెడీ నువ్వు ఎవనిరా నువ్వు అన్న. అర్థమైందా? అది కాంగ్రెస్ పార్టీ అది అట్లా అడగొచ్చు, ఆ ప్రయత్నం ఉంటుంది. వాడు చెప్పేటోళ్ళు చెప్పుకోని నాకు అవసరం లేదు. వాస్తవం వాడు పిఏ డ్యూటీ చేసుకోను. రేవంత్ రాహుల్ గాంధీ ఖర్చీఫ్ అందిస్తావు, బూట్లు అందిస్తావు, బ్యాగ్ పట్టుకుంటావు, ఆ పని నువ్వు నాకు ఆర్డర్ నువ్వు ఎవనిరా నువ్వు. అదే అయితే అక్కడికి వస్తావు లోపలికి ఇంటర్నల్గా వస్తావు అది అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ లైన్లోనే నేను అడిగిన, పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన 100% సస్పెండ్ చేయాలి. ఈరోజు చిన్నారెడ్డి అనేటోడు ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అంటే హీ షుడ్ బి సాక్డ్. అర్థమైందా? కాబట్టి అనా వీళ్ళందరూ ఆ క్రమశిక్షణ సంఘం అవన్నీ ఎవరంటే వాళ్ళకు ఎవరన్నా థ్రెట్ అనుకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి వాడుకునేటటువంటి ఒక అస్త్రం. అంతకు మించి అది క్రమశిక్షణ ముఖ్యమంత్రికే లేదు. ఇప్పుడు భాష మాట్లాడినందుకు వేరే సస్పెండ్ చేయాలి, ఆపోజిషన్ పార్టీస్ అనడానికి లేదు. ఇప్పుడు కొండ సురేఖ ఏదో మాట అన్నదాన్ని ఇమీడియట్గా ఆమె మీద పార్టీ అందరు కూడా రివర్స్ అయ్యారు. ఆ మధ్యలో సమంతనంటే అర్థమైందా? ఈరోజు నువ్వు ఒక ఆపోజిషన్ లీడర్స్ను నువ్వు బండబూతులు పట్టుకో, నువ్వు సైన్యాన్ని మాట్లాడు, ఈయన ఎథిక్స్ లేవు, ఈయన ఇలా దోపిడీ చేసిండు, దీనిపైన నువ్వు ఇప్పుడు అన్నా నువ్వు దారిలో పోయే దానయ్య కాదు. అర్థమైందా? నువ్వేనా చీఫ్ మినిస్టర్, నీకు నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పలానా స్కామ్లు ఉన్నారు దొరికిండ్రు, కల్వకుంట్ల కవిత పలానా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లా ట్రైనింగ్ స్కామ్లా ఆమె స్కామ్ చేసింది, లేకుంటే సింగరేణి కాలరీస్లో ఆమె ఉన్నప్పుడు ఆమె స్కామ్ చేసింది, లేకుంటే ఆమె ఏది మన ఇక్కడ సెటిల్మెంట్లు చేసింది అని ఉంటే హోంమంత్రి దగ్గర ఉంది కదా, నువ్వు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేపి ఎక్కడిది. అర్థమైందా? నువ్వు తిట్టుడు ఎవరు తిడతానో నేను చాత గాను బల్లం గాను నేను చేస్తా, రాళ్ళు ఇస్త్రేస్తా, తిడతా, మట్టి పోస్తా, శాపనార్థాలు పెడతా. అరే నువ్వు ముఖ్యమంత్రి లేకుంటే నువ్వు దారిలో పోయి ఎందుకు పనికిరాను నువ్వు, నేను వేరే పదాలు వాళ్ళలేకపోతున్నా కాదు కదా. నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు. తిట్టాల్సిన కర్మ నీకేం పట్టింది, ఏం డైవర్ట్ చేయనీకి అంటే అన్న ఆయన తిట్టేది ఒకటే, ఆయన మాటకు నంబర్ 1 ఈ జలాల పైన ఆయన మీద జవాబు లేదు, ఆహా ఆయన వాళ్ళు రాసుకుంటారా అన్న, పూర్వంలో అప్పులు ఉన్నట్టు రాసుకుంటారు కదా అన్న, ఇల్లు ఏలు ముద్ర వేసుకుంటారు, ఏం రాసిండో తెలియదు, ఏలు తీర చూస్తే భూమి పోయేది. అలా రేవంత్ రెడ్డి కూడా చదవకుండా సంతకాలు పెడుతుండ్రు, ఏం రాసిండో తెలియదు. అందులో ఏం రాసిండ్రో కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఆయన మనుషులు ఎవడో ఉంటారు కదా ఆంధ్రాలో ఆడేయడం, అరే ఏందబ్బా మీ ముఖ్యమంత్రి దీని మీద సంతకం పెట్టి కాదు సార్ దేని మీద పెట్టి గిట్ల పెట్టి, అరే అవలగాడు చూడకుండా పెట్టింది అయ్యిందని నేను అనుకొని ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నేను చూడకుండా సంతకం పెట్టినా అని చెప్పాలి. అర్థమైందా? లేకుంటే అవును నేను బరాబర్ ఇస్తా, ఆ పాపం వాళ్ళు క్యాపిటల్ లేకుంటున్నారు, నీళ్ళు లేకుంటున్నారు, 4 రోజులు వాడుకుంటారు, ఏమైతుంది తర్వాత మన నీళ్ళు మనకి ఇస్తారంటది అని అంటే అయిపోవు. అంత ఉందా దమ్ము? అరే అలా